హాయ్! హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్‌లో ఏంటంటే మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ తీయడానికి ఎంత కష్టపడాలి, అలాగే మేకప్ చెరగకుండా ఫోటో స్టిల్స్‌లోని అవన్నీ ఎలా ఇవ్వాలి, వాటి కోసం నేను ఎంత కష్టపడ్డాననేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తదన్నప్పుడు నేను ఇప్పటి వరకు ఇలాంటిది ఫేస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం ఫియరు. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మాటికి ఆర్టిస్టులు ఇద్దరును, ఫోటోగ్రాఫర్ అండ్ అలాగే మేకప్ ఆర్టిస్టు నవ్వండి మేడం, నవ్వండి మేడం అంటుంటే నాకు చాలా కష్టం అనిపిస్తూ ఉండేది. దానికేంటంటే ఈళ్ళకేం పోయిందిరా బాబు అన్నట్టు ఉండేది. అసలు నవ్వడానికి ఆర్టిఫిషియల్‌గా ఎంత నవ్వు తెప్పించుకోవాలనేది చాలా కష్టం. ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడ్డాలి. సినిమాలు చూస్తున్నంత సేపు ఏదోలే చేసేసారులే 3 అవర్స్‌లో అయిపోయిందిలే అని అనుకున్నాను. బట్ మేకప్ అంతా రిమూవ్ చేయడానికి మేకప్ వేసిన దానికంటే ఎక్కువ టైం పడుతుందని అయితే అర్థమైంది. ఇక్కడ జడ తీయడానికైతే లిటరల్లీ నాకు 15 మినిట్స్ పట్టిందండి. నేను ఒక్కదాన్ని ఇంకా వాటిల్లో చిక్కులు ఏమీ లేకుండా ఉంటే తీయడానికైతే అంత టైం పట్టింది. మేకప్ మ్యాను అలాగే ఫోటోగ్రాఫరు నవ్వండి మేడం, నవ్వండి మేడం అంటే నవ్వడానికి కూడా నాకు చాలా కష్టం ఉండేది. నవ్వితే నేను ఏంటి అసలు ఎలా ఉంటాను, నవ్వితే బాగుంటానా బాగోలేదా అని చెప్పేసి ఇంకా అదొక ఇన్నర్ ఫీలింగ్‌తో అసలు చాలా భయమేస్తూ ఉండేది. నా పెళ్ళికి కూడా నేను ఎప్పుడు ఫోటో షూట్ చేయించుకోలేదండి. ఫస్ట్ టైం ఫోటో షూట్ కాబట్టి నాకు అది కూడా కొంచెం టెన్షను. మాకు మ్యారేజ్ అయిన వెంటనే మేమింకా మీరట్ బయలుదేరేసాం కాబట్టి మాకు ఫోటోషూట్ చేయించుకోవడానికి అవ్వలేదు. వచ్చిన తర్వాత చాలా సార్లు ఫోటోగ్రాఫర్ రండి మేడము, రండి సార్ అని చాలా సార్లు పిలిచారు. మాకు కుదరలేదు. జడైతే విప్పుకుంటున్నాను. చాలా జడైతే చాలా ఈజీగానే ఉంది వేసుకోవడానికి. విప్పడానికి కొంచెం నాకు కష్టంగా అనిపించింది. ఎక్కడివక్కడ కట్ చేసి తీసేసాను. ఇంకా పువ్వులు కూడా జుట్టులో చిక్కు పడిపోకుండా నెమ్మదిగానే వచ్చేసాయి. ఇంకా పిన్నులు అవన్నీ కూడా రిమూవ్ చేసేసరికి తలప్రాణం తోక్కొచ్చిందండి. ఇంకా జడేంటంటే లైట్ వెయిట్‌గా నాకుండే జుట్టుతోనే వేసేశారు. అలాగే హెవీగా పువ్వులేమీ పెట్టలేదు కాబట్టి తలనొప్పి, హెడేక్ అలాంటివేమీ లేవండి. చాలా ఫ్రీగానే ఉంది. అందుకే కొంతసేపు ఉంచుకుంటానక్క జడ, నాకు నచ్చిందని చెప్పేసి జడనైతే ఉంచుకున్నాను. అక్క అయితే మేకప్ అంతా రిమూవ్ చేసేసి ఆవిడైతే వెళ్ళిపోయారు. నార్మల్‌గా చెప్పాలంటే నా జుట్టయితే చిక్కులు పడిపోతా ఉంటదండి మాటి మాటికిను. కానీ ఏదో స్ప్రే అక్క కొట్టడం వల్ల నెక్స్ట్ ఏంటంటే పిన్నులు ఎక్కడికక్కడ లిటరల్లీ ఒక 20 పిన్స్ అలాగా నా జడలో గుచ్చేసింది. అన్ని పిన్నులు ఇంకా ఇవేంటి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా! అల్పీలు లాంటివి అవి కూడా పెట్టారు. అవన్నీ తీసేసరికి ఇంకా అంత టైం పట్టింది. ఫోటోషూట్ జరుగుతున్నంత సేపు ఆర్టిఫిషియల్‌గా నవ్వితే నవ్వు అంత బాగోట్లేదని చెప్పేసి పక్క నుంచి జోకులు కూడా వేసేవారు. వాటికైతే ఇంక నాకు నవ్వు అప్పుడు కొంచెం కొంచెం వచ్చింది. ఇంట్లో జరిగినంత సేపు ఫోటోషూట్‌కైతే అస్సలు స్మైలీ అలా ఏమి ఇవ్వలేకపోయాను అంత ఫ్రీగాను. బయటకొచ్చిన తర్వాత ఇంక కొంచెం అలవాటయిందో ఏంటో అప్పుడైతే కొంచెం నేను స్మైల్ చేయగలిగాను. పక్కనుండే అక్క కూడా జోకులు మంచిగా ఏస్తుండడం వల్ల ఇంక ఇక్కడైతే జడ మొత్తం రిమూవ్ చేసేసుకున్నానండి. చాలా ఫ్రీ అనిపించేసింది. ఇంగా మన పని మనం చేసుకోవాలి కదా! ఈరోజైతే ఈరోజంతా మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు అసలు ఖాళీ లేదండి. మేకప్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రీ అయ్యాను అబ్బా అనిపించింది. మా వారికైతే అసలు మేకప్‌లో నచ్చలేదంటే "నువ్వు నేచురల్‌గానే బాగున్నావు. మీరైతే చెప్పండి విత్ మేకప్ బాగున్నానా? వితౌట్ మేకప్ బాగున్నాననేది." ఇక్కడైతే మ్యాగీ నూడిల్స్‌తోనైతే నూడిల్స్ అయితే చేసేసుకుంటున్నానండి. మా పిల్లలకి తొందరగా అయిపోద్ది కదా! ఇంకా అన్ని కర్రీస్ అవన్నీ చేసేంత ఓపిక లేదని చెప్పేసి వాళ్ళైతే ఎప్పటినుంచో అడుగుతుంది పాప. అందుకోసమని చెప్పేసి నూడిల్స్ అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటదని. ఇంకా వాటిలో 4 ఎగ్స్ అయితే పగలగొట్టేసుకొని అవి లైట్‌గా ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవాలి. నా దగ్గరైతే లేదు. దానికోసమని చెప్పేసి చిన్నగా క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా కొద్దిగా సైడ్‌కి ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసిన తర్వాత ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతే మనకి సాగుతాయని చెప్పేసి లైట్‌గా ఫ్రై చేసి వాటితో పాటు కొద్దిగా ఫ్రై చేశాను. అలాగే దీంట్లోకైతే కొద్దిగా గరం మసాలా, మ్యాగీ నూడిల్స్ మసాలా అండ్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి. కొంత స్పైసీనెస్ కోసం అని చెప్పేసి నూడిల్స్‌నైతే ముందుగానే కొద్దిగా వాటర్‌లోని ఆయిల్ వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత వాటన్నింటిని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకున్నానండి. అలాగైతే హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. అప్పుడు మాత్రమే నూడిల్స్ స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటాయి. ఇంక ఇందులో అయితే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే ఉంటే వెనిగరును, సోయా సాస్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ కూడాను. బయట కొనే ఫ్లేవర్ వస్తుంది.
వాళ్ళందరికీ అయితే ముందుగానే పెట్టేసానండి. ఇంక నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో ఏంటో అనేది. టేస్ట్ అయితే బావుంది. ఆనియన్స్ అవన్నీ కూడా పైన వేసేసుకున్న తింటిన తర్వాత చాలా బావుంటుంది. కూటి కోసం కోటి విద్యలన్నట్టు ఆ మేకప్ ఆర్టిస్ట్ కష్టం చూస్తేనే అనిపించిందండి. అందరూ ఇలానే కష్టపడతారు. డబ్బులు ఊరికనే ఎవరికీ రావు కాబట్టి ఇక్కడైతే బానే ఉంటదిరా! నా పని నేను ఎంజాయ్ చేస్తాను. ఇంటికెళ్ళినాక ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేయలేను. నడుము నొప్పి, నెక్ నొప్పి అలా వస్తూ ఆవిడ అలా చెప్తే చాలా బాధ అనిపించింది. మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. మా వారన్నట్టు నాకు నిజంగానే సెట్ కాలేదా అండి? కామెంట్ బాక్స్‌లో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. అసలు సెట్ అయిందా లేదనేది నాకే అర్థం అవ్వట్లేదు. అలా ఆర్నమెంట్స్ సెట్ అయినాయా? స్మైల్ 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 అలాగే బీ షేప్ కొంచెం డౌన్ లైట్గా డౌన్ అలాగే స్మైల్ స్మైల్ మేడం ఓపెన్ స్మైల్